ఏపీ సీఎంఓలో కృష్ణా జిల్లా వైసీపీ నేతలు భేటీ అయ్యారు. కృష్ణా జిల్లా రాజకీయ పరిణామాలపై ఫోకస్ పెట్టారు. జిల్లాలో జరుగుతున్న మార్పులు చేర్పులపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో వెల్లంపల్లి, విష్ణు, ఆసిఫ్, అవినాష్, అప్పారావు, తిరుపతిరావు, అరుణ్, అనిల్ కుమార్ పాల్గొన్నారు. బులెటిన్లో మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎంఓలో కృష్ణా జిల్లా వైసీపీ నేతలు భేటీ అయ్యారు. కృష్ణా జిల్లా రాజకీయ పరిణామాలపై ఫోకస్ పెట్టారు. జిల్లాలో జరుగుతున్న మార్పులు చేర్పులపై చర్చిస్తున్నారు. సమావేశంలో వెల్లంపల్లి, విష్ణు, ఆసిఫ్, అవినాష్, అప్పారావు, తిరుపతిరావు, అరుణ్, అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఇక ఈ భేటీకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని అందించేందుకు మా రిపోర్టర్ మల్లికార్జున్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, చెప్పండి, ఈ భేటీ ఉద్దేశం ఏంటి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నాగరాజ్, ప్రధానంగా ఇటు మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి దాదాపుగా 16 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పటికే 16 నియోజకవర్గాలకు సంబంధించి 8 నియోజకవర్గాలకు వైసీపీ ఇన్ఛార్జీలను కూడా ప్రకటించడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే విజయవాడ నగరంలో 3 నియోజకవర్గాలకు 2 నియోజకవర్గాలను ప్రకటించారు. విజయవాడ వెస్ట్కు ఆసిఫ్ని, అలాగే విజయవాడ సెంట్రల్కు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసును ప్రకటించడం జరిగింది. అలాగే విజయవాడ వెస్ట్ ఈస్ట్లో ఇంకా ప్రకటించలేదు, కానీ గతంలో ప్రకటించిన ఎవరైతే అవినాష్ ఉన్నాడో ఆయనే చూసుకుంటున్న పరిస్థితి ఉంది. అట్లాగే పక్క నియోజకవర్గం పెనమలూరుకు సంబంధించి అక్కడ ఎవరైతే పెడన నియోజకవర్గంలో ఉన్నారో ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి రమేష్ ఉన్నారు, ఆయన్ని అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించారు. అట్లాగే అవనిగడ్డకి ఒక ఇన్ఛార్జిని ప్రకటిస్తే అక్కడ ఆయనకి కాదని తన కొడుకు ఇవ్వాలని చంద్రశేఖర్ సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. అవనిగడ్డ కూడా కొంత పెండింగ్ ఉంది. తర్వాత పెడన నియోజకవర్గంలో ఉప్పాడ రామును కూడా ప్రకటించడం జరిగింది. తర్వాత మచిలీపట్నంలో పేర్ని కిట్టిని కూడా ప్రకటించడం జరిగింది. ఇక అట్లాగే మైలవరానికి సంబంధించి తిరుపతిరావుని ప్రకటించడం జరిగింది. మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించి ఇంకా నూజివీడు కావచ్చు, నందిగాము, అలాగే జగ్గైపేట నియోజకవర్గాలు, అలాగే కైకలూరు నియోజకవర్గాలు, గుడివాడ, గన్నవరం ఈ నియోజకవర్గాలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి ఈ అంశాలను కూడా ముఖ్య నేతలందరూ కూడా చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొన్న గుడివాడలో కూడా సంబంధించి కొడాలి నానిని కాదని వేరే అభ్యర్థిని వైసీపీ తెరపైకి తీసుకొస్తున్నారంటూ కూడా అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో కూడా ఆ రోజు మొత్తం గందరగోళ వాతావరణం కూడా నెలకొనడం జరిగింది. కొడాలి నానిని గన్నవరం పంపించబోతున్నారంటూ కూడా పెద్ద చర్చ కూడా జరిగింది. తర్వాత ఎవరైతే ఫ్లెక్సీల్లో ధన్యవాదాలు తెలుపుచేస్తూ ఎవరైతే హనుమంతరావు ఉన్నారో అతను మీడియా ముందుకు వచ్చి కొడాలి నానితో సహా కొంత క్లారిటీ ఇవ్వడం జరిగింది. తనకు అసలు ఆ పదవులు అట్లాంటి కోరికలు లేవంటూ కూడా అతను క్లారిటీ ఇవ్వడం జరిగింది. కొంత గందరగోళ వాతావరణానికి తెరబడింది. తర్వాత మిగతా నియోజకవర్గాలకు సంబంధించి ఇట్లా అన్ని నియోజకవర్గాలపై కూడా వైసీపీ కసరత్తు చేస్తూ ఉంది. ఉన్న 16 నియోజకవర్గాలకు సంబంధించి 8 నియోజకవర్గాలకు ఇప్పటికే ఇన్ఛార్జీలు నియమించింది. మిగతా 8 నియోజకవర్గాలకు నియమించాల్సిన పరిస్థితి. అయితే నిన్న కొడాలి నాని చెప్పడం కూడా ఎవరైతే మార్పులు చేర్పులు ఉన్న నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో సుమారు 175 నియోజకవర్గాలకు 70 నియోజకవర్గాలకు వైసీపీ ఇప్పటికే ఇన్ఛార్జీలు నియమించింది. మిగిలిన నియోజకవర్గాలకు పాతవారే ఉంటారంటూ కూడా ఒక ఆయన వ్యాఖ్య చేయడం జరిగింది. అయితే దానిపైన కూడా ఆ నియోజకవర్గాలపై కూడా కసరత్తు వైసీపీ చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఇలా ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి అన్ని నియోజకవర్గాల అభ్యర్థులను అలాగే ఇన్ఛార్జీలను కూడా సీఎంఓకు రావాలంటూ వాళ్ళని పిలవడం జరిగింది. ఇందులో భాగంగా ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమావేశం కీలక నేతలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మిగతా ఏదైతే 8 నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఫీడ్బ్యాక్ను కూడా వాళ్ళు ముఖ్య నేతలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.